కూటమి ప్రభుత్వం బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం కులగణన చేపడతానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే కులగణన చేపట్టి రక్షణ చట్టాన్ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యంగా మా బీసీలకు సంబంధించిన అంశాలపై మీ అందరితో కూడా చర్చించాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వాన్ని మీ ద్వారా అడగాలని చెప్పేసి ఈరోజు మరి మీ అందరితో కలవటం జరుగుతూ ఉంది. రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల్లో ఇప్పుడు 12వ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు బీసీల గురించి చాలా చక్కగా వర్ణించారు. ప్రభుత్వాలన్నీ కూడా చాలా గొప్పగా బీసీలకి మేమే అండదండ అని చెప్పేసి మరి మొట్టమొదట టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే చెప్పి ముందుకు నడిపారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం జనసేన మరి టీడీపీ అదేవిధంగా బీజేపీ 3 కూటమి కలిసిగా ముందుకు సాగించి మరి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి మేమే బీసీలకి ఎప్పుడు కూడా వెన్నుదండగా ఉండేది, మా వెన్నుముకే బీసీ అని చెప్పుకున్న పార్టీ అంతా కూడా మరి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులకి ఏం న్యాయం చేశారని అడుగుతూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మీరందరూ గమనిస్తే రాష్ట్రంలో బీసీలపై ఎన్ని దాడులు జరుగుతున్నాయి చాలా స్పష్టంగా అడుగుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా అత్యధికంగా వివక్షతకు గురవుతుంది బీసీలే. బీసీలకి సంబంధించి మరి రాష్ట్రంలో మొన్న ఎలక్షన్స్ అయినప్పటి నుంచి కూడా అత్యధికమైన కేసులు ఉంది కూడా ఈ బీసీల పైనే. ఎందుకు చెప్తున్నానంటే కేసుల మీద ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే మా మహిళల మీద మొన్న ఈ మధ్య రజిక మహిళల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయో మీ అందరూ గమనించాలి. మాకు సంబంధించిన ఎవరి మీదనా కానీ ఎస్టీ కేసులు ఎన్ని ఉన్నాయి బీసీల మీద అనేది మీరు గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరేం చెప్పారు, ఓట్లు వేయించుకునేటప్పుడు బీసీ రక్షణ చట్టం